ఏ మంటల నా వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. ఒకచో కుంకుమ కుసుమకాంతుల ఒక ఎడ బూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నీ పలికెద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొని లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచ తా చేసిన పని అని తన కోపమి తన శత్రువాయేనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా జానకి ఇంకా మిగిలి ఉండునా. సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచెతా చేసిన పనియని తన కోపమే తన శత్రువాయేనని. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచెతా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయేనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా. అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములో తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను
విభీషణు గృహము నిలచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.